నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాక్రోచ్ దానిని ప్రత్యక్షంగా చూసినా ఆ పేరు విన్నా క్షణం పాటు చాలా మందికి ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఈ కాక్రోచ్ అంటే జనం పడిచేస్తున్నారు. దేశంలో ఈ కాక్రోచ్ ఒక విప్లవాన్ని సృష్టిస్తోంది. వేలం వెర్రిగా జనం ఈ కాక్రోచ్కు జై కొడుతున్నారు. సోషల్ మీడియా ఈ కాక్రోచ్ దెబ్బకు షేక్ అవుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీలకు సాధ్యం కాని రీతిలో కేవలం 5 రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో ఈ కాక్రోచ్ ప్రకంపనలు సృష్టించింది. బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ రాజకీయ పార్టీల్లోనూ కలవరం కలిగిస్తోంది. ఒక కాక్రోచ్ పైన జనానికి ఇంత ప్రేమ ఏమిటి? ఇంత అభిమానం ఎందుకు? ఇంత ఆదరణ ఎలా సాధ్యం? ఒక కాక్రోచ్ గురించి ఎందుకు ఇంతలా చెబుతున్నారు? ఇదంతా నిజమేనా అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఆ అనుమానాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. కాక్రోచ్ అంటే నిజమైన కాక్రోచ్ కాదు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ పేరిట పుట్టిన ఆన్లైన్ వ్యంగ్య రాజకీయ ఉద్యమ వేదిక. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ. రాజకీయ వ్యవస్థలపైన, రాజకీయ పార్టీల అవినీతి అక్రమాలపైన జంజీ ఆగ్రహానికి సీజేపీ ఒక వేదికగా నిలుస్తోంది. ఫలితంగా 5 రోజుల్లో సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్స్ సంఖ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఖాతాలను అధిగమించింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్కు ఇన్స్టాగ్రామ్లో 13.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. 12 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈ రెండు పార్టీల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఈ స్థాయికి చేరడానికి తెర వెనుక, తెర మీద ఎందరో కష్టపడ్డారు. భారత ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ 5 రోజుల కిందట మాత్రమే పురుడు పోసుకుంది. ఇంతలోనే ఇంతింతై వటిడింతై అన్న రీతిలో క్షణానికి సీజేపీ ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. గురువారం నుంచి శుక్రవారంలోగా ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్ల నుంచి 19 మిలియన్లకు చేరింది. యువత చేత, యువత కోసం, యువతే నడిపే ఆన్లైన్ పార్టీగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ విస్తృత ప్రజాదరణ పొందుతోంది. ఈ ఆన్లైన్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఎక్స్లో ఆ పార్టీ ఖాతాను గురువారమే మూసివేయించారు. అప్పటికి 2 లక్షల పైగా ఫాలోవర్లు ఉండగా కొత్త ఖాతా కాక్రోచ్ ఈజ్ బ్యాక్లో ఇప్పటికే 75,000 మంది పైగా ఫాలోవర్లు చేరారు. ఆ పార్టీ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేయడానికి 2 రోజులుగా అజ్ఞాత వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఇది ప్రభుత్వం వేసుకున్న సొంత గోల్ అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఇన్స్టాలో బీజేపీ ఫాలోవర్ల సంఖ్యను అధిగమించిన నేరానికే తమ ఖాతాను విత్ హోల్డ్లో పెట్టారంటూ దీప్కే ఎక్స్లో పోస్ట్ చేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన రాజులు, రాచరికాలు, అవినీతి ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఇప్పుడు భారత్లోనూ జనాగ్రహం కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో వెల్లువెత్తుతుందా అనే భావనను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.